మత్తు పదార్థాల నియంత్రణ, మహిళల భద్రతే లక్ష్యంగా తిరుపతి నుండి అమరావతి వరకు యువరథం ఆటో అవగాహన యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, సే నో టు డ్రగ్స్, మహిళల్ని గౌరవించండి అనే సామాజిక నినాదాలతో సాగనుంది. ప్రయాణంలో భాగంగా ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలు ప్రజల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఆటో డ్రైవర్లే తమ కుటుంబాలకు హీరోలని, వారు క్షేమంగా ఇంటికి చేరితేనే ఆయా కుటుంబాలు సంతోషంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా ఫోక్సో చట్టంపై ప్రజలకు వివరిస్తూ మత్తు ప్రభావంలో జరిగే నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నారా లోకేష్ చేపట్టిన యువకాలం పాదయాత్ర కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొంది ఈ అవగాహన యాత్రను చేపట్టినట్లు వెల్లడించారు. మీడియా అధికారులు, ఆటో యూనియన్ల సహకారంతో ఈ సమాజహిత సందేశాన్ని ప్రతి ఒక్కరి గుండెల్లోకి తీసుకెళ్లడమే తమ ఆశయమని పేర్కొన్నారు. నమస్కారం అండి. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సుదర్శన్ ఆటో స్టాండ్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి చెందిన 103 మంది డ్రైవర్లు రావడం జరిగింది. చూస్తున్నారు కదా, యువ రథం అనే ఈ ప్రోగ్రామ్ ని ఈరోజు ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. దీన్ని ముఖ్య ఉద్దేశం విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 5 రాష్ట్రాలు, తెలంగాణ మరియు కర్ణాటక, కేరళ, తమిళనాడు, 5 రాష్ట్రాల్లో ఒకే ఒక వినాదం, డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ ద మోస్ట్ డేంజరస్, డ్రగ్స్ వద్దు, ప్రాణం ముద్దు, మరియు మహిళల పట్ల గౌరవంతో నడుచుకోవాలని కోరుకుంటూ మా డ్రైవర్ల వల్ల ఏ ఫ్యామిలీ నష్టపోకూడదని, ఎందుకంటే మేము తాగి వేరే ఫ్యామిలీ జరిగితే వాళ్ళ ఫ్యామిలీ నష్టపోకూడదనే ప్రయత్నమే ఈ సుదర్శన్ ఆటో స్టాండ్ ముఖ్య ఉద్దేశం. డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ మత్తు వద్దు, ఆడవారి పట్ల మహిళల పట్ల నేను సైతం డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. ఓకేనా?